హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పూజ సామానం మా ఇంట్లో మేము ఎలా క్లీన్ చేస్తామో మీతో షేర్ చేస్తున్నాను. కిచెన్లో దొరికే ఈ 3 వస్తువులతో పూజ సామానం అనేది చాలా నీట్గా, జిడ్డు మొత్తం పూర్తిగా పోయేంతగా క్లీన్ చేసుకోవచ్చండి. దానికి కొద్దిగా చింతపండు నీళ్ళలో నానబెట్టి 3 నిమ్మకాయలు దాంట్లో పిండి చిక్కగా గుజ్జు తీసేసుకోవాలండి. వాటిని పూజ సామానం అంతా ఒక టబ్లో పెట్టేసుకొని ఈ వాటర్ మొత్తం పోసేసుకోవాలి. పూజ సామాను మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి చింతపండు గుజ్జుతో పాటు. ఇవి పోసుకున్న తర్వాత 3 అవర్స్ లేదు అనుకుంటే మీరు నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ క్లీన్ చేసుకున్న చాలా తొందరగా చాలా నీట్గా పోతాయండి. చూసారు కదండి, నేను పోసిన వెంటనే మురికంతా ఎలా తినేసిందో. అలాగే 2-3 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ నానినట్లయితే ఎంత బాగా పోతాయో మీకు చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా పోయాయో. నేను ఓవర్ నైట్ నానబెట్టేసానండి. ఇప్పుడు వీటన్నిటిని బయటకు తీసుకొని మనం విమ్ సోప్తో ఒక్కసారి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు పూజ సామానం క్లీన్ చేయాలనుకున్నా ఇలానే క్లీన్ చేస్తూ ఉంటానండి. చాలా తొందరగా అయిపోతుంది నాకు. మొత్తం తోమేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొడి క్లాత్ తీసుకొని, మెత్తని క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టేసుకుంటే మనకి మళ్ళీ తోముకునేంత వరకు మచ్చలు పడకుండా ఉంటాయండి. చాలా నీట్గా కూడా ఉంటాయి. ఇత్తడివి రాగివి తోమాలి అంటే మన పాతకాలంలో పెద్దవాళ్ళు కూడా ఇలానే క్లీన్ చేసేవాళ్ళు కదండి. నేను ఫస్ట్లో పీతాంబరంతోనే క్లీన్ చేసుకునేదాన్ని. అలా క్లీన్ చేస్తే టైం ఎక్కువ తీసుకునేది క్లీనింగ్కి, అలానే చేతులు కూడా బాగా పాడైపోయాయండి. అందుకోసమని ఇలా ఒక్కసారి ట్రై చేశాను. నాకైతే చాలా ఈజీ అనిపించింది, చాలా నీట్గా కూడా అనిపించాయండి. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.